ఎడారిలో సెలయేర్లు జనవరి 30వ తేదీ. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. ఎగ్జెల్సియర్ చరిత్రలో విరివిగా ఉపయోగించబడిన ఓ సుపరిచిత నినాదం ఉంది. దాని భావం ఏమిటో జాగ్రత్తగా చూద్దాం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. మానవుడు దేవుని రాజ్య నియమాలను అనుసరించి నడుచుకోవాలంటే హెచ్చింపబడడానికి తగ్గించుకోవడమే మార్గమని అతడు గ్రహించాలి. ఇప్పుడు పరలోకంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన వాడే స్వచ్ఛందంగా భూమి మీద అతి తక్కువ స్థానాన్ని స్వీకరించాడు. ఆహా, నీ అంత వినయంగా భరించినదెవరు? మనుషుల తిరస్కారాన్ని, వెక్కిరింపులను. ఎంత సాత్వికం, ఎంత దీనత్వం, అయినా ఎంతో మహోన్నతం. వినయంలో ఎంతో మహిమాన్వితం. ప్రజలకు ఎంతో మేలు చేసిన ప్రఖ్యాత కోటీశ్వరుడిచ్చిన విందులో జరుగుచున్న చర్చ అకస్మాత్తుగా ప్రార్థన వైపుకు మళ్ళింది. దాని మీద తనకు నమ్మకం లేదని కోటీశ్వరుడు అన్నాడు. తాను కోరుకున్నవన్నీ దొరికాయి గనుక ఏదైనా అనుగ్రహం కోసం ప్రార్థించాల్సిన అవసరం తనకు లేదన్నాడు. అక్కడే ఉన్న స్కాట్లాండ్ విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ఇలా చెప్పాడు: మీరు ప్రార్థించాల్సిన విషయం ఒకటి ఉందనుకుంటా. ఏమిటది? మీరు వినయం కోసం ప్రార్థించాల్సి ఉంటుంది. మనకు ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా దేవుని వాత్సల్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లించే దీన మనసు కోసం ప్రార్థిస్తే మనం ఇంకా అధిక సంతోషం అనుభవించగలం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.